మీరు బిజినెస్ పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే ఉన్న బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా, కానీ దాన్ని ఎలా డెవలప్ చేయాలో మీకు ఐడియాస్ కానీ థాట్స్ వస్తలేవా? అయితే మీరు వెతుకుతుంది ఎవరి కోసం కాదు, మా కోసమే. మేమే బిజ్ బూస్టర్స్. సో ఏంటంటే మా దగ్గర డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ వీడియోస్ ఐడియాస్ ఉన్నాయి. సో ఏంటంటే ఐడియాస్ మీ బిజినెస్ పెట్టుకోనికైనా కానీ మీ ఉన్న బిజినెస్ని డెవలప్ చేయడానికైనా కానీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మా బిజినెస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి మా దగ్గర. సో అవి డెఫినెట్లీ డిఫరెంట్ అండ్ యూనిక్ ఉంటాయి. సో మీకు అనిపించవచ్చు లైక్ మేము మీకు ఎలా నమ్మాలి, సో మీ ఐడియాస్ అండ్ మీ థాట్స్ మీ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ట్రస్ట్వర్ది అయినా, అది కంపల్సరీ అది ప్రూవ్ అవుతుందా కాదా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో అలాంటి థాట్స్ మీకు ఏది రావద్దని చెప్పి ఈరోజు నేను ప్రూవ్ చేసుకోవాలి, బికాస్ మా పనే అది. సో మా దగ్గర ఉన్న ఐడియాస్ అండ్ థాట్స్ కంపల్సరీ అవి మీకు ప్రాఫిట్ ఇస్తుంది, ఆర్ ఎల్స్ మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి అని చెప్పి మేము ఎలాగైనా మీకు ట్రస్ట్ గెయిన్ చేసుకోవాలి. సో దానికోసం అది ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి మేము మీకు ఒక 2 శాంపుల్ ఐడియాస్ ఇవ్వబోతున్నాము. సో ఆ శాంపుల్ ఐడియాస్ కూడా బిజినెస్ గ్రోత్ కోసం ఉంది, ప్లస్ మీరు కొత్త బిజినెస్ పెట్టుకోవడం కోసం కూడా ఉంది. సో ఏంటంటే అందులో ఒకటి ఏంటంటే ఒక కాన్సెప్ట్లో మినీ కాన్సెప్ట్ ఒకటి మీకు చెప్పబోతున్నా. సో ఇది ఎవరి కోసం అంటే ఎవరైనా కొత్త బిజినెస్ పెడదాం అనుకునే వాళ్ళకి. సో కొత్త బిజినెస్ పెడదాం అనుకునే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ మినీ కాన్సెప్ట్ ఏంటంటే, కొత్త బిజినెస్ పెట్టడానికి ఇప్పుడు మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉన్నాయి. బట్ ఇన్ కేస్ మీకు అందులో లైక్ ఒక సెక్టార్ లైక్ సర్వీస్ సెక్టార్ ఉంది. సో మీరు సర్వీస్ సెక్టార్లో దిగుదాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఒక సినారియో చెప్తా. సో ఏంటంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఫ్యామిలీ ఉంది. సో అందులో అందరూ వాళ్ళ వర్క్లో బిజీ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉంటారు. సో ఇంట్లో ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో గ్రాండ్ పేరెంట్స్, సో వాళ్ళ హెల్త్ బాగుండదు. సో ఆ టైంలో వాళ్ళకి హాస్పిటల్ తీసుకురావడానికి ఎవరి దగ్గర టైం ఉండదు. సో ఆ టైంలో వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, అరే ఈ టైంలో మేము లేకున్నా సరే ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు. సో అలాంటి ఒక బిజినెస్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు, అలాంటి ఒక ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవచ్చు. సో ఏంటంటే వాళ్ళ వర్క్లో బిజీ ఉన్నా సరే వాళ్ళు ఒకరిని కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో హెల్త్ బాగుంటుందో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుండి పిక్ చేసుకొని వాళ్ళకి హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి వాళ్ళకి చెకప్ చేపించేసి మళ్ళీ రిటర్న్ సేఫ్గా వాళ్ళ ఇంటి దాకా డ్రాప్ చేసే బాధ్యత మాది అన్నట్టుగా ఒక సర్వీస్ వాళ్ళని ప్రొవైడ్ చేయవచ్చు. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ ఎక్కడ లేదు. అండ్ ఇది జస్ట్ ఒక మినీ కాన్సెప్ట్ నేను మీకు చెప్పబోతున్నాను. ఇది జస్ట్ ఒక కాన్సెప్ట్ మాత్రమే. దీనికోసం ఇంకా పూర్తి వివరాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ డీటెయిల్ ప్లాన్ అండ్ ఇన్ డీటెయిల్ ఐడియా మా దగ్గర ఉంది. సో ఒకవేళ ఇది మీకు నచ్చినట్టయితే, ఇది మీకు మంచి అనిపిస్తే దీనికి పూర్తి వివరాల కోసం మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలి. మేమే బిజ్ బూస్టర్స్. సో ఇది కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ని డెవలప్ చేయాలి. సో ఉన్న బిజినెస్ని డెవలప్ చేయాలి. సో అలాంటి టైంలో ఏం చేయాలని తెలియని వాళ్ళకి మా దగ్గర ఒక ఐడియా ఉంది. సో సపోజ్ ఒక సినారియో, దీనికి కూడా ఒక సినారియో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చాలా ఫంక్షన్ హాల్స్ అండ్ కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. సో అది సీజన్ ఉన్నప్పుడు దివాళీ లాగా వెలిగిపోతూ ఉంటుంది, అండ్ సీజన్ లేనప్పుడు ఏం వెలగదు, బూత్ బంగ్లా లెక్క అలానే పాడుబడి ఉంటుంది. సో సీజన్ ఉన్నప్పుడు అంతలా మంచిగా నడిచే ఒక బిజినెస్ సీజన్ లేనప్పుడు నడవదు. సో ఏంటంటే అలాంటి టైంలో బిజినెస్ని డెవలప్ చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడైతే సీజన్లో ఎవరైతే మ్యారేజ్ అవుతుందో వాళ్ళకి ఒక ఆఫర్ జనరేట్ చేయాలి. లైక్ ఈరోజు మీరు మా ఫంక్షన్ హాల్లో ఆర్ కన్వెన్షన్ హాల్లో మీరు మ్యారేజ్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మీ ఇంట్లో అపార్ట్ ఫ్రమ్ పెళ్ళి కాకుండా లైక్ మీ చైల్డ్ బర్త్డే అయినా సరే ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైనా సరే, పార్టీస్ అయినా సరే, మీరు మళ్ళీ ఇక్కడ పెళ్ళి చేసుకుంటే నెక్స్ట్ మీరు ఆ పార్టీ కానీ ఏమైనా చేసుకునే దానికి ఫంక్షన్ హాల్ ఖర్చు పెట్టాం, ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ మీరు పెట్టుకోండి. సో ఫంక్షన్ హాల్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో అలాంటి టైంలో ఇన్ కేస్ వాళ్ళు ఆ పార్టీ మీకు సీజన్ లేని టైంలో వస్తే అది మీకు ప్రాఫిట్ అవ్వచ్చు. సో ఇది జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే. దీని గురించి ఇన్ డీటెయిల్ ఐడియా అండ్ కాన్సెప్ట్ అండ్ మొత్తం ప్లాన్ మా దగ్గర ఉంది, మా ఫైల్లో ఉంది. సో ఈ 2 ఐడియాస్ పేటెంట్ రైట్స్ మొత్తం మా దగ్గర ఉంది. సో ఇలా చాలా నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ మా దగ్గర ఉంది. సో మీకు అనిపించవచ్చు, సో ఇండియానే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర, కానీ మీరెందుకు బిజినెస్ పెట్టుకోలేకపోతున్నారు అని అనిపించవచ్చు మీకు. సో మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, వీ హ్యావ్ దట్ ఐడియా. మా దగ్గర ఐడియా ఉంది, కాన్సెప్ట్ ఉంది, ప్లానింగ్ ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది, అన్నీ మా దగ్గర ఇన్ డీటెయిల్ అన్ని ప్లానింగ్ ఉన్నాయి. అవన్నీ మా దగ్గర చాలా ఫైల్స్లో ఉన్నాయి. బట్ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. సో అట్లీస్ట్ మా ఐడియాస్, మా థాట్స్ అండ్ మా కాన్సెప్ట్స్ మాకు కాకుండా మీకైనా హెల్ప్ఫుల్ అవ్వాలి, మా బిజినెస్ ఐడియాస్ మీకైనా
మీ బిజినెస్ గ్రోత్ కోసం యూస్ఫుల్ అవ్వాలని చెప్పి మేము ఈ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం, ద బిస్ బూస్టర్స్. సో మీకు ఇలాంటి ఏమైనా బిజినెస్ ఐడియాస్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఏమైనా కావాలన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మా టీం మీకు రీచ్ అవుట్ అవుతాము అండ్ మీకు మీ బిజినెస్ గ్రోత్కి డిఫరెంట్ అండ్ యూనిక్ ఐడియాస్ మేము మీకు ఇస్తున్నాం. సో కంపల్సరీ మేము మీకు ఇదైతే ప్రామిస్ చేస్తాం, మీకు కంపల్సరీ మీకు డిఫరెంట్ అండ్ యూనిక్ ఐడియాస్ ఇస్తాం. అది మీరు విన్న తర్వాతనే మీకు ఓకే అనిపిస్తేనే మీరు తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పింది మీకు చూసిన వాళ్ళకి ఎవరికైనా కొంతమందికి అర్థం కాకపోయినా, మీకు ఇందులో ఇంకేమైనా క్లారిటీ కావాలనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏం అర్థం కాకపోయినా సరే మీరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మీకు ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లారిటీ అనేది ఇస్తాము. సో మేము మా కాంటాక్ట్ నెంబర్స్ మా కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు కాంటాక్ట్కి మీరు కాల్ చేసుకొని మీరు ఏమున్నా సరే మాతో క్లారిఫై చేసుకోవచ్చు. మేము మీకు 24/7 అవైలబుల్గా ఉంటాం. సో ఏమున్నా సరే మీరు మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము మీకు పూర్తి వివరాలు మేము మీకు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ.